బైబిల్ గ్రంథంలో మనకి ప్రత్యక్షమవుతున్న జీవము గల దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయనను ఆశ్రయించిన తన ప్రజలకు వారికి కావలసిన వాటన్నిటినీ సమకూర్చే దేవుడు. ఏ లోటు లేకుండా, ఏ కొదువ లేకుండా మనం అడిగిన దానికంటే, మనకు కావలసిన దానికంటే సమృద్ధిగా ఇచ్చే దేవుడు ఆయన. చాలాసార్లు మనం అడగని ఆశీర్వాదాలు కూడా ఇస్తుంటాడు ఆయన. ఒక్కోసారి అసలు ఏం అడగాలో ఏం అడగకూడదో మనకు తెలియదు. అడగాల్సినవేమో దేవుణ్ణి అడగము, అడగకూడనివేమో అడుగుతూ ఉంటాం. బైబిల్లో మనకి కనిపిస్తున్న ఈ జీవము గల దేవుడు, ఆయన ప్రేమ గల దేవుడు, అన్నీ సమకూర్చే దేవుడు నిజమే. కానీ అట్ ద సేమ్ టైం ఆయన ప్రేమతో తన పిల్లలకు ఏది మంచి చేస్తుందో అదే ఇస్తాడు. ఆయన అడిగిందల్లా ఇవ్వడు. అసలు ఏదేమైనా ఆయన సమకూర్చే దేవుడు అని చెబుతున్నాను. యేసుక్రీస్తు మీ జీవితంలో ఉంటే మీకు ఏ పొదువ ఉండదు, ఏ లోటు ఉండదు. మీకు మనకు కావలసిన వాటన్నిటినీ చాలినంతగా, ఇంకా మిగులునంతగా సమకూర్చే దేవుడు యేసయ్య మన జీవితంలో ఉంటే చాలు. యేసుక్రీస్తు లేని జీవితం దుర్భరం అండి. చాలాసార్లు మన తెలివితేటలతో, మన కష్టంతో మన జీవితాన్ని బాగు చేసుకున్నామని ఎన్నో ప్లాన్లు వేసుకొని చాలాసార్లు దెబ్బతింటుంటాం. బైబిల్ మనకి వాగ్దానం చేస్తుంది ఏమనంటే, యేసుక్రీస్తుని మనసారా నమ్మి ఆయనకి భయపడుతూ ఆయన మాటలను జాగ్రత్తగా ఆలకించి ధ్యానించి ఆ మాటల ప్రకారం బ్రతికితే కొదువ లేని జీవితం, లోటు లేని జీవితం, అసంతృప్తి లేని జీవితం ప్రభు ఇస్తాడని బైబిల్ వాగ్దానం చేస్తుంది. యేసుక్రీస్తు తన బిడ్డలను, తన భక్తులను ఎంత ఆశీర్వదిస్తాడంటే ఆయన తన భక్తుల అవసరతలన్నీ తీరగా ఇంకా అనేకులకు మనం ఇచ్చేవారిగా ఉంటాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బైబిల్ ఏమని వాగ్దానం చేస్తుందంటే దేవుని బిడ్డలకి, నువ్వు అప్పిచ్చువాడిగా ఉంటావు కానీ అప్పు తీసుకోవన్నాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. తల తోక అని దీని గురించి ఒక మాట చెప్పాలి. పాముకి తల ఉంటుంది, తోక ఉంటుంది కదా. జంతువులన్నిటికీ తల తోక ఉంటుంది. తల నిర్ణయాలు తీసుకుంటుంది, తోక దాన్ని వెంబడించాలి అంతే. తోక దగ్గర నిర్ణయాలు ఉండవు, దానికి ఏ విధమైన అధికారాలు ఉండవు. చాలాసార్లు చూడండి, శక్తివంతులు నిర్ణయాలు తీసుకుంటా ఉంటే బలహీనులు వాళ్ళని వెంబడిస్తుంటారు. విధి లేక డబ్బున్న వాళ్ళు, అధికారం ఉన్న వాళ్ళు ఏం చెప్తే అది బలహీనులైన వాళ్ళు చాలామంది అంటుంటారు ఏంటంటే, మరి మేము చెప్పినట్టు వినకపోతే మాకు వాళ్ళు సాయం చేయరు కదండి, అందుకే మాకు ఇష్టం లేకపోయినా విధి లేక వాళ్ళు చెప్పినట్టు మేము వినాల్సి వస్తుంది. వాళ్ళు తలలా ఉన్నారు, వీళ్ళేమో తోకలా ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడు, నువ్వు తలగా ఉంటావు అంటున్నాడు దేవుడు. అంటే ఇంకెవరో నిర్ణయాలు నీకు నచ్చకపోయినా, ఇష్టం లేకపోయినా నువ్వు తల వంచుకొని తోకలాగా ఈడ్చుకుంటూ వెళ్ళాల్సిన కర్మ నీకు లేదు. నువ్వు నిర్ణయం తీసుకో, నీ నిర్ణయానికి నువ్వు కట్టుబడి ఉండు, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు, నీకు తోచినట్టు వాక్యానుసారంగా బ్రతుకు. నిర్ణయాధికారం నీదే. ఎవరో నిర్ణయాల ప్రకారం నువ్వు బతకాల్సిన కర్మ నీకు లేదు. నువ్వు దాసుడవు కాదు, నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు తలవే. నీకు నచ్చినట్టు, నీకు తోచినట్టే బ్రతుకు. నువ్వెవరికి భయపడనక్కర్లేదు. నీ దేవుడైన యెహోవా నీతో ఉంటాడు. నచ్చినా నచ్చకపోయినా, ఇష్టమున్నా లేకపోయినా, మేలున్నా లేకపోయినా చాలామంది కొన్ని పరిచయాలు తెచ్చుకోలేక ఇబ్బంది పడుతుంటారు. ఇష్టం ఉండదు కలిసి ఉండాలని, కానీ విధి లేక కొనసాగుతూ ఉంటారు. ఆహాబు అనే ఒక దుష్టుడైన రాజు బైబిల్లో మనం చూస్తాం. వాడికి దేవుని భయము, భక్తి ఏమీ లేవు. కానీ వాడి దగ్గర డబ్బు ఉంది, ఆర్మీ ఉంది, రథాలు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి, చుట్టుపక్కల రాజకీయ పరిచయాలు బలంగా ఉన్నాయి వాడికి. యెహోషాపాతు అనే పొరుగు రాజు నీతిమంతుడు, భక్తుడు. ఈ యెహోషాపాతు ఏమో నీతిమంతుడు, కానీ దుష్టుడైన ఆహాబుతో ఎటువంటి సంబంధం లేకుండా బతకలేకపోతున్నాడు. ఈ సంబంధం తెచ్చేసుకుందాం అనుకుంటే భయపడుతున్నాడు. నేను వీడితో సంబంధం తెచ్చుకుంటే పొద్దున్న లేస్తే నాకు వాడే సాయం చేస్తాడు. వాడు దుష్టుడైతే కావచ్చు, భక్తిహీనుడైతే కావచ్చు, కానీ వాడి సాయం లేదే
నేను బతకలేను. ఇప్పుడు కనుక నేను కఠినంగా నిలబడితే నీతని, న్యాయమని, భక్తి అని వాడు నాకు సాయం చేయడం మానేస్తే నాకు భవిష్యత్తు ఏంటి? రేపు నుంచి నేను ఎలా బతకాలి? ఇట్లా ఎంతో మంది తెలుసా అండి మీకు? దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు భక్తిహీనుల దగ్గర తల వంచి బతుకుతున్నారు. ఇది ఏమైనా సంతోషింపదగిన విషయమా చెప్పండి? కాదు. దేవుని బిడ్డలు తలగా బ్రతకాలి. ఎవరి దగ్గర దాసులా బతకాల్సిన అవసరం వాళ్ళకి లేదు. దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, నా పిల్లలారా మీరు నన్ను వెంబడించండి, నన్ను నమ్మండి, నాకు భయపడి నాకు లోబడండి, ప్రతిరోజు నన్ను వెతకండి, బైబిల్లో నేను మీకు దొరుకుతాను. ఎప్పుడైతే మనం దేవుణ్ణి వెతుకుతామో, ఈ బైబిల్ ధ్యానించడం ద్వారా, ప్రార్థించడం ద్వారా, ఎప్పుడైతే ఆ దేవుడు మనకి దొరుకుతాడో, మనం ఆయనకి భయపడి ఆయన వాక్యం ప్రకారం బ్రతుకుతాము, అప్పుడు ఆయన ఏం చేస్తాడంట? తలగా ఉంచుతాడట దేవుడు మనల్ని. ప్రైస్తున్నాడు. హల్లెలూయా. రండి నన్ను వెంబడించండి అని పిలిచి గాలికి వదిలేసే దేవుడు కాదు. యేసుక్రీస్తు మన జీవితంలో లేనప్పుడు అప్పుడు మనకు వెలుగు లేదు, అప్పుడు మనకు ధైర్యం లేదు, నిరీక్షణ లేదు. కనుక అప్పుడు మనుషుల పైన ఆధారపడి ఉండవచ్చు, మనుషుల కనికరం కొరకు, మనుషుల దయాదాక్షిణ్యాల పైన ఆధారపడి బతుకుండవచ్చు. కానీ ఒకసారి యేసుని వెంబడించడం మొదలు పెట్టినాక ఇక మళ్ళీ మనుషుల దయాదాక్షిణ్యాల పైన బతకాల్సిన అవసరం లేదు. డబ్బున్న రోజు సంతోషంగా ఉండి డబ్బు లేనప్పుడు కురిగిపోవాల్సిన అవసరం కూడా లేదు. మీకు తెలుసో లేదో, డబ్బుతో అన్నీ కొనలేము. డబ్బు ఉన్నంత మాత్రాన అన్నీ కొనలేము. ఒక్కోసారి డబ్బున్న వాళ్ళు కూడా వారి ప్రియమైన వారి ప్రాణాన్ని కాపాడుకోలేరు. డబ్బుతో ప్రాణాన్ని కొనలేం, ప్రాణాన్ని కాపాడలేం. డబ్బున్న ఎంతో మంది ధనవంతులు తమ ధనము చేత పిల్లల్ని కనలేకపోతున్నారు. డబ్బు ఉంటే పిల్లల్ని కొనుక్కోవచ్చు కానీ పిల్లల్ని కనలేం. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. పిల్లల్ని కనటం ఒక ఎత్తు అయితే, వారిని బాధ్యతగా పెంచి ప్రయోజకులను చేసి తల్లిదండ్రులకు, సమాజానికి, సంఘానికి, దేవునికి ఆశీర్వాదకరంగా పెంచాలి. క్రికెట్లో ఫస్ట్ ఇన్నింగ్స్ అని, సెకండ్ ఇన్నింగ్స్ అని రెండు ఉంటాయి. రెండు ఇన్నింగ్స్ లో బాగా ఆడితేనే గెలుస్తుంది టీం కదా. చాలా మంది కనేస్తారు పిల్లల్ని, కంటానికి ఏముంది కనేయచ్చు. కానీ తర్వాత సంగతి ఏంటి? బాధ్యతగా పెంచాలి కదా. దేవుని యందు భయము, భక్తిలో పిల్లల్ని పెంచినప్పుడు, వాక్యానుసారంగా పెంచినప్పుడు, తండ్రి తల్లి ఇద్దరు ముందు దేవునికి భయపడుతూ వారు వాక్యానుసారంగా బ్రతుకుతూ పిల్లలకు కూడా నానా మాలాగా మీరు బతకండి అని చెప్పగలగాలి. చాలాసార్లు పిల్లలు తల్లిదండ్రులు ఎదురిస్తుంటారు, మా చెప్తున్నావు కానీ మరి నువ్వేం చేస్తున్నావు అని అడిగే పిల్లలు ఎంతో మంది ఉన్నారు. తల్లిదండ్రులు బూతులు మాట్లాడదంటున్నావు, మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని పిల్లలు తల్లిదండ్రులు ప్రశ్నిస్తుంటాం, మనం చూస్తుంటాం. తల్లిదండ్రులు పిల్లలకి మంచి మాదిరిగా బతికి పిల్లలను కూడా వాక్య ప్రకారం పెంచితే అప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఇంకా వాళ్ళు గెలిచినట్టు. కాబట్టి దేవుని ఆశీర్వాదం ఎంత గొప్పదంటే అది డబ్బుతో ముడిపడింది కాదు. డబ్బు ఉన్నందుకు అది ఎక్కువ కాదు, డబ్బు లేనందుకు అది తక్కువ కూడా కాదు. డబ్బు లేనందుకు ఎవరు కృంగిపోకండి. డబ్బు ఉన్నంత అస్థిరంగా ఈ లోకంలో ఇంకేది ఉండదు. ఇవాళ ఉన్న డబ్బు రేపు ఉంటుందో లేదో, ఎటు పోతుందో కూడా తెలియదు. డబ్బును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు, ద్రవ్యమును నమ్ముకున్నవాడు దాని చేత తృప్తి నొందడని వాక్యం సెలవిస్తుంది. డబ్బుకున్న పిచ్చి ఏంటంటే, డబ్బు పిచ్చి అంటారు చూడండి, ఎంత తెచ్చుకున్నా ఇంకా దానివల్ల తృప్తి అనేది ఉండదు. తృప్తి లేనప్పుడు ఎంత ఉంటారేంటి కదా. ఏమీ లేనివాడికి తృప్తి లేదు, సంపాదించినవాడు కూడా తృప్తి లేదు. సర్లే ఇంత సంపాదించావు కదరా, ఇంక ప్రశాంతంగా పడుకోవాలంటే ఇంకా సంపాదించాలనే యావ కోరిక, పిచ్చి. అది ఎప్పుడు తగ్గుతుందంటే చచ్చేదాకా తగ్గదు. దాన్ని నమ్ముకున్నవాడు దాని చేత తృప్తి నొందడని వాక్యం సెలవిస్తుంది. దేవుడు బైబిల్లో ఏదైనా చెప్పాడంటే ఇక దానికి తిరుగులేదన్నమాట. మరి దేని వలన తృప్తి ఉంటుంది అంటే, భోజన పదార్థం వలన కూడా తృప్తి లేదు. ఎంత తిన్నా కడుపుకు మళ్ళీ ఆకలేస్తూనే ఉంటుంది. ఎన్నిసార్లు తిన్నా, ఎన్ని రుచికర వంటలు తిన్నా మళ్ళీ మళ్ళీ ఆకలి తగ్గదు, తీరదండి. డబ్బు చేత, ద్రవ్యము చేత, స్నేహితుల చేత, ఒక వ్యక్తితోనో కుటుంబంతోనో స్నేహం చెడిపోయిందని చెప్పి కొత్త స్నేహం వెతుక్కున్నాం అనుకోండి, కొత్త కుటుంబాలు వెతుక్కున్నాం అనుకోండి, ఎంతకాలం మళ్ళీ వాళ్ళతో సంతోషంగా అంటే కొంతకాలమే. ఒక మనిషి మరొక మనిషికి ఎప్పటికీ పూర్తిగా అర్థం కాడు, సంతోషాన్ని కూడా ఇవ్వడు. కాబట్టి దేవుడు మాత్రమే ఇవ్వగలిగినవి కొన్ని ఉన్నాయి. అవి డబ్బు ఇవ్వలేదు, మనుషులు ఇవ్వలేరు, భోజనం ఇవ్వలేదు, ఏమీ ఇవ్వదు.
అందుకని రాత్రి ఇక్కడ వాక్యం వింటున్న వాళ్ళందరినీ దేవుని పేరట మనవి చేస్తున్నాను. మీ జీవితాల్లో యేసుక్రీస్తుకి చోటు ఉందా ఆలోచించండి. దేవుని వాక్యానికి మీ జీవితంలో చోటు ఉందా లేదో ఆలోచించండి. వాక్యం రోజు ధ్యానించండి. వాక్య ప్రకారం బ్రతకడానికి ప్రయత్నించండి. దేవుని వాక్యం కంటే ఈ లోకంలో దేనికి ఎక్కువ విలువ ఇవ్వకండి. డబ్బుకు కానీ, మనుషులకు కానీ, మరి దేనికి కూడా. ఎప్పుడైతే మనం దేవుని వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి యేసుని వెంబడిస్తూ, ఆయనకు భయపడుతూ, ఆయన ప్రేమిస్తుంటామో, మన పరిస్థితులతో సంబంధం లేకుండా మనకేం కావాలో అవన్నీ సమృద్ధికి ఇచ్చే దేవుడు ఆయన. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. వారికి అప్పుడు ఇంకా సొంత స్థలం లేదు, వ్యాపారం లేదు, వ్యవసాయం కూడా లేదు. చుట్టుపక్కల దేశాల వాళ్ళు అన్నారు, మీరు ఎలా బతుకుతారు ఇప్పుడు కనాను వెళ్ళే వరకు? సొంత పొలాలు లేవు వ్యవసాయం చేసుకోవడానికి. వ్యాపారం చేద్దామంటే అసలు దేవుడు మిమ్మల్ని వేరే ఊర్ల గుండా నడిపిస్తే వ్యాపారం చేయొచ్చు కదండి. వ్యాపారం అంటే కొనడం అమ్మడమేగా. కొనాలన్నా అమ్మేవాడు లేడు, అమ్ముదామన్నా కొనేవాడు కూడా లేని అడవి గుండా దేవుడు వాళ్ళని నడిపించాడు. వాళ్ళు వెళ్తున్న అడవిలో ఏమున్నాయట? చెట్లు, తుప్పలు, పాములు, కప్పలు, జేరులు, తేళ్లు, ఇవే ఉన్నాయి. వ్యవసాయం చేయలేరు, అంత రాళ్ళు రప్పలు. కాబట్టి మరి ఎలా బతుకుతారు మీరు? బతకడానికి ఎటువంటి మానవ సోర్సెస్, హ్యూమన్ సోర్సెస్ లేవు కదా. ఎలా బతుకుతారు అని అంటే దేవుడు వారిని అద్భుతంగా పోషించాడు. దేవుడు ఒక పాఠం నేర్పాడు మానవాళికి. ఆయన పోషించాలనుకున్నప్పుడు అక్కడ వ్యవసాయ భూములు ఉండనక్కర్లేదు, వ్యాపారం చేయాల్సిన అవకాశాలు కూడా ఉండనక్కర్లేదు. ఆయన పోషించాలనుకున్నప్పుడు ఆయన అడవిలో కూడా తన బిడ్డలను పోషించగలడు. ఇశ్రాయేలీయుల కొరకు దేవుడు ఆకాశం నుంచి మన్నా కురిపించాడు. వారికి దాహం వేసినప్పుడు బండలో నుంచి నీళ్లు రప్పించాడు. కొంతమంది బుద్ధిహీనులు అన్నారు, ఇక్కడ నదులు లేవు కదా, తవ్వినా నీళ్లు పడవు, బావులు పడవు, మరి ఎలా బతుకుతారు? దాహం ఎలా తీరుతుంది మీకు అని అంటే దేవుడు వాగ్దానం చేశాడు ఇశ్రాయేలుకి, నేను మిమ్మల్ని పోషిస్తాను అని. ఆయన మాట తప్పుతాడా? మీ అవసరతలన్నీ తీరుస్తా అన్నాడు ఆయన. మనుషులు వ్యవసాయం చేసి బియ్యము, జొన్నలు, గోధుమలు పండించగలరు, కానీ మన్నా పండించగలరా ఎవడైనా? సాధ్యమే కాదు. ఏంటిది మన్నా అంటే? దేవదూతల ఆహారం అట. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పలుకుతాం. హల్లెలూయా. ఒక మనిషి తన జీవిత కాలం అంతా ప్రయాసపడి కూడా పరలోకంలో దేవదూతలు పూజించే ఆహారాన్ని చూడండి. ఎంత కోటీశ్వరుడైనా ఏ కొట్లో కొనాలంటే ఎవడమ్ముతాడు చెప్పండి? మా అన్న కదా. డబ్బు ఉంటే సరిపోతుందా? మన్నా దొరుకుతుంది ఎక్కడైనా? లేదు. పరలోకమందున దేవుడు తన బిడ్డలను శ్రేష్టమైన దానితోనే పోషిస్తాడు తప్ప, మనం దేవుని బిడ్డలమైతే, దేవుడు మన తండ్రి అయితే, ఆయన మన జీవితాలని పరిపాలిస్తున్నట్లయితే, ప్రభువా నా జీవితంలో నువ్వే అధికారివి నాయన, నువ్వు నన్ను నడిపించాలి, నీకు నచ్చినట్టు నేను బతుకుతాను మనం మాటిస్తే, ఆయన ఈ లోక సంబంధంలా కాకుండా ఇంకా శ్రేష్టమైన దానితోనే దేవుడు పోషిస్తాడు. ఈ లోకంలో ఉన్న వాళ్ళు అనొచ్చు, అది ఎప్పుడో బైబిల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడి ఉందండి, మన్నా అంట, బండలో నీళ్ళు అంట, ఇప్పుడు జరుగుతుందా అని. గమనించండి, సంవత్సరాలు దొరికిపోయినాయి, కాలాలు దొరికిపోయినాయి, కానీ దేవుడు మార్పు లేని దేవుడు. ప్రైస్తోత్రం. హల్లెలూయా. మనం చేయవలసిందల్లా ఒకటి, దేవుని నమ్మాలి. నమ్మితే చాలు. నమ్మకం లేనోడు వినడు. జాగ్రత్తగా వినండి. దేవుని నమ్మని వాడు దేవుని మాట అసలు వినడు. దేవుని పట్ల నమ్మకం లేనోడు దేవుని మాటలను జరిగించడు. దేవుని పట్ల నమ్మకం లేనివాడు దేవుని పట్ల గౌరవం కూడా ఉండదు. దేవుని నమ్మాలి. నమ్మితే చాలు, ఆయన చెప్పినవన్నీ మనం జరిగించగలుగుతాం. ఒకరోజు రాత్రి అంతా ప్రయాసపడి చేపలు పట్టే కొంతమంది జాలరులు రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ ఒక చేపను పట్టలేకపోయారు. వాళ్ళకి చేత కాదేమో అనుకోవడానికి లేదు, వాళ్ళకి సీనియారిటీ ఉంది చేపలు పట్టడంలో. కొన్ని తరతరాలుగా వాళ్ళ వృత్తే అది. చేపలు పట్టడం వాళ్ళ వృత్తి, ఎన్నో తరాలుగా. వాళ్ళకి బోట్లు ఉన్నాయి, వలలు ఉన్నాయి, తెలివి ఉంది, అనుభవం ఉంది. కానీ వారి తెలివి, అనుభవం, వలలు ఇవన్నీ కలిపి వారికి ఒక చేపను కూడా ఇవ్వలేకపోయాయి. రాత్రంతా అలసిపోయారు. తెల్లవారుజామున యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. వచ్చి ఇప్పుడు వలలు వేయండి అన్నాడు ఆయన. వాళ్ళు అంటారు యేసయ్యతోటి, యేసు ప్రభువా రాత్రంతా ప్రయాసపడ్డాం, ఇదే వల, ఇదే సముద్రం, కానీ ఒక చేపని పట్టలేకపోయాము అన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, రాత్రి మీరు కష్టపడింది వేరు,
ఇప్పుడు నేను వచ్చి చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు వేరు, దాన్ని దీన్ని ఒకటి చేయకండి. ఒక్కసారి యేసు ప్రభు మన జీవితంలోకి ఎంటర్ అయితే, ఆయన మాట్లాడటం, ఆయన మాటలు మనం వినడం మొదలు పెడితే, నిన్నటి దాకా ఉన్నట్టు ఈ రోజు నుంచి ఇంకా ఉండదు. నిన్న కష్టపడ్డాం, నిన్న ప్రయాసపడ్డాం, నిన్న బాధపడ్డాం, కానీ ఇప్పుడు వేరు. ఎప్పుడు యేసు మన జీవితంలోకి వచ్చినాక. వాళ్ళు ఏమన్నారంటే, మంచిది ప్రభు, మాకైతే తెలుసు ఇక్కడ చేపలు పడవని, అయినను నీ మాట చొప్పున. మామూలుగా అయితే ఇక్కడ చేపలు పడవు, కానీ నువ్వు చెప్పావు కాబట్టి నీ మాటను బట్టి. చూసారా, యేసు మాటకి విలువ ఇచ్చారా లేదా? వాళ్ళకి వలలు వేయాలని లేదు, కానీ యేసే చెప్పినందుకు వల వేశారు. అప్పుడు ఏమైందట, ఆ వలలు పిగిలిపోయేంతగా తెగిపోయాన్ని చేపలు పడ్డాయంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరూ డల్లుకున్నారు బాగా. జగన్ గురించి బాధపడుతున్నారా, చంద్రబాబు గురించి బాధపడుతున్నారా? ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో? ఎవరు గెలిచినా ఎవరు ఉన్నా పోయేది ఏముండదండి. నెత్తి కొట్టుకోవడానికి ఏరా అయితే అంటారుగా, ఎవరు వచ్చినా మళ్ళీ అలాగే ఉంటాయి పరిస్థితులు. ఏం బాధపడకండి. ఇప్పుడు ప్రస్తుతం అందరూ సంతోషంగా వాక్యం వినండి. యేసు మాట వినగానే వలలు తెగిపోయే అంత అన్ని చేపలు, వాళ్ళ పొడవ మునిగిపోతుందట ఆ చేపల బరువుకి. కాబట్టి వాళ్ళు ఆ సముద్రం దగ్గర ఉన్న వాళ్ళ స్నేహితుల్ని పిలుచుకున్నారు, మాకు సాయం చేయడానికి రండి, మీ పొడవలు తీసుకురండి అని. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన కదా. చేపలను ఇచ్చాడు అనకూడదు, మనం సమృద్ధికి ఇచ్చాడు అన్నారు. ఎంత మామూలుగా అయితే వీళ్ళు వల వేసి పడితే వీళ్ళు బతకడానికి కదా, ఇప్పుడు ఎక్స్ట్రా పట్టే సరిపోయింది, ఎక్స్ట్రా పడ్డాయి కదా. ఇప్పుడు వాళ్ళ స్నేహితులు కొన్ని పంచచ్చు అన్నమాట. ఎప్పుడైనా పంచడం అనేది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? మనకు కావాల్సినంత ఉన్నాక ఇంకా మిగిలినప్పుడే పంచుతాం కదండి. మనకే దిక్కు లేకపోతే ఎవరికైనా పంచుతాం వెళ్ళి, బియ్యం కానీ, బట్టలు కానీ, కూరగాయలు కానీ. దేవుడు తన బిడ్డలను ఇతరులకు ఇవ్వగలిగిన స్థితిలోనే ఉంచుతాడు. ఎప్పుడు ఆయన మాట నమ్మినప్పుడు. కాదండి, దేవుని మాట నమ్ముదామంటే, ఆ మాట ప్రకారం బ్రతుకుదామంటే, ఈ రోజుల్లో మరి ఆ మాటలు జరిగించాలంటే సాధ్యమేనా అంటారేమో. ఏ రోజులోనైనా దేవుడు దేవుడే. ఆయన మార్పు లేని దేవుడు. కాలాలు మారిపోవచ్చు, తరాలు మారిపోవచ్చు, కానీ దేవుడు మార్పు లేని దేవుడు అని బైబిల్ సెలవిస్తుంది. దేవుడు మార్పు లేని దేవుడు. మనం కూడా బైబిల్లోని విశ్వాసులు దేవుడిని నమ్మినట్టే నమ్మితే మటుకు ఆ కాలంలో వారు చూసిన అద్భుతాలు ఈ కాలంలో కూడా చూస్తాం మనం. తెలుసండి, గొప్ప దేవుడు ఆయన, చాలా గొప్ప దేవుడు. ఎన్నోసార్లు మనుషులు బుద్ధిహీనులై దేవుని నమ్మనందుకు ఆశ్చర్యకార్యాలు చూడట్లేదు. తగిన విధంగా దేవునికి భయపడ్డట్టు నటిస్తున్నందుకు చాలా మంది బాగుపడట్లేదు. దేవునికి లోబడ్డట్టు నటిస్తున్నందుకు చాలా మంది దీవించబడట్లేదు. మనం దేవునికి భయపడితే, లోబడితే మటుకు ఆయన ఆ కాలంలో తన ప్రజలను మన్నాతో పోషించినట్లే, బండ నుంచి నీరిచ్చినట్టే, అటువంటి అద్భుతమే మనం కూడా చూస్తాం, ఇప్పుడు కూడా చూస్తాం. బైబిల్ గ్రంథంలో మనకి ప్రత్యక్షం అవుతున్న, మనకి దొరుకుతున్న ఈ యేసు ప్రభు ఆయన దీవించే దేవుడే తప్ప శపించే దేవుడు కాదు. ఆయన శిక్షించే దేవుడు కాదు, క్షమించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, నరకము నుంచి రక్షించి పరలోక రాజ్యమును చేర్చే దేవుడు. కొంతమంది అంటుంటారు, అయినా ఈ రోజుల్లో ఎంతమంది వాక్య ప్రకారం బతుకుతున్నారండి? ఎవరి సంగతో నీకెందుకు, నువ్వు సరిగ్గా బతకరాదు. చెడిపోయిన వాళ్ళను చూసి, దిగజారి బతుకుతున్న వాళ్ళను చూసి వాళ్ళతో పోల్చుకునే బదులు వాక్య ప్రకారం బ్రతికి బాగుపడుతున్న వాళ్ళతో పోల్చుకోవచ్చుగా. అదండి నిజమే. అన్ని కాలాల్లో దేవుని గురించి తెలుసు కూడా ఇష్టానుసారంగా బతికేసి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. మన కాలంలో కూడా ఉంటారు. వాళ్ళ సంగతి మనకెందుకు కదా. మనకి ఎంతసేపు దేవుడు, దేవుని వాక్యం, మనమేం చేస్తున్నాం అనేదే ముఖ్యం.